గురుభ్యో నమః. ఇప్పుడు మనం శ్రీరంగనాథుని దర్శనం చేసుకుని వచ్చాం కదండి. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ప్రదక్షిణ ప్రాకారంలో ఇక్కడ ఈ గోడ మీద మనం గనక చూసినట్లయితే ఇటు చూపించండి. ఈ పైన మనకి కన్ను లేని బల్లి కనిపిస్తుంది. ఒక కన్ను ఉండదు ఆ బల్లికి. తర్వాత ఇక్కడ తోక లేని గుర్రం, అలాగే అక్కడ మొప్ప లేని చేప. ఈ మూడు గుర్తు పెట్టుకోండి. ఈ మూడింటికి శ్రీరంగనాథుడు మోక్షం ఇచ్చాడని చెప్తారు. అలాగే ఆ ఎదురుగుండా ఒంటి స్తంభం మీద గరుడ ఆళ్వార్లు. వీరిని సేవించుకుంటేనే మనకి అక్కడ పైకి వెళ్ళిన తర్వాత సాక్ష్యం చెప్పాలి కదా. 4 అక్కడ 3 చూసామా, ఇదిగోండి 4. ఈ 4 మనం పైకి వెళ్ళిన తర్వాత మీరు శ్రీరంగం చూసారా అని అడుగుతాడు స్వామి. చూసాము అని అంటే అయితే సాక్ష్యం ఏంటి చెప్పు అని అడుగుతారు. నేను చూశాను అనటానికి సాక్ష్యం ఇవి చెప్పాలి. కన్ను లేని బల్లి, తోక లేని గుర్రం, మొప్పలేని చేప, ఒంటి స్తంభం మీద గరుడాళ్వార్లు. అయితే ప్రపన్నులకి పరమ ప్రాప్యమైనవి మాత్రం శ్రీరంగనాథుని యొక్క దివ్య శ్రీచరణారవిందములు.